నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలీ టాటం. రంగారెడ్డి జిల్లా తెలంగాణ సాహితీ కమ్యూనిటీ కమిటీ సభ్యుడిగా ఈరోజు ఇటీవల 15 ఆగస్టు రోజున ఇక్కడ రచయితలు, కవులు, కళాకారులు పెద్ద భారీ తన సదస్సు, సమ్మేళనం, ఊరేగింపు, కళారూపాల ప్రదర్శన, మానవహారం లాంటి అత్యంత అద్భుతమైన రీతిలో చారిత్రాత్మకమైన కార్యక్రమం నిర్వహించి జయప్రదం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజు ఎంపిక కాబడిన కమిటీ సమావేశాల సందర్భాన్ని పురస్కరించుకొని మండల స్థాయిలో మేము మహాసభలు కూడా పెట్టాలని అనుకున్నాం. అంటే ప్రతి మండలంలో కూడా కవులు, రచయితలు, కళాకారులు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి సమీకరించి వాళ్ళతో సదస్సు పెట్టి మహాసభ ఏర్పాటు చేసి కళారూపాలు ప్రదర్శిస్తూ కవులతోటి, రచయితలతోటి, కవి సమ్మేళనంతో, ఊరేగింపులతో, మానవ హారాలతోటి మౌతం ముగించే రీతిలో కార్యక్రమం సన్నుద్ధమైన సందర్భాన్ని పురస్కరించుకొని మా సంఘ రాష్ట్ర తెలంగాణ సాహితీ సంఘ రాష్ట్ర కోశాధికారి అయినటువంటి మోహన్ కృష్ణ గారు, పెద్దలు ఇప్పుడు మా సంఘ కార్యక్రమాల గురించి, ఈ సంఘం ఏర్పడి 10 సంవత్సరాల ఇంతటి అత్యంత అద్భుతమైన రీతిలో పెద్దలు ఇంతకుముందు మా అడ్వకేట్ లాయర్ గారు కృష్ణకుమార్ గారు అన్నట్లు దక్షిణ భారతదేశంలోనే కవులు, కళాకారులను వీళ్ళందరినీ అభ్యుదయ మార్గాన మానవత్వం మూర్తించే రీతిలో ఓ మార్గదర్శక ప్రధాన నడిపిస్తున్న సంఘంగా పరిల్లుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా రాష్ట్ర నాయకులు మేము ముందు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. నా పేరు మోహన్ కృష్ణ. తెలంగాణ సాహితీ ఏర్పడిన దగ్గర నుంచి యువతని ప్రోత్సహిస్తూ కవులు, కళాకారులు, రచయితలను అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. 2014లో ఏర్పడింది తెలంగాణ సాహితీ. అంతకుముందు 2000 సంవత్సరంలో సాహితీ స్రవంతిగా ఉన్న కమిటీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహితీగా మారింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ సాహితీ నిత్యంగా కార్యక్రమాలతో, అంటే కవులు, కళాకారులని ఏకం చేస్తూ కవి సమ్మేళనాలు నిర్వహించడమే కాకుండా వారికి వర్క్షాపులు కూడా నిర్వహించు కథలు, కవితలు, నవలలు రాసే విధానాన్ని కూడా తెలియజేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ సాహితీ లిటరీ ఫెస్టివల్ అనేది చాలా మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. 2015లో కవితల జాతరతో ప్రారంభమైన ఈ లిటరీ ఫెస్ట్ ప్రస్థానం ఈనాటి వరకు కొనసాగుతూ వస్తుంది. 2018లో తెలుగు యూనివర్సిటీ వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించాం తెలంగాణ సాహిత్య ఆధ్వర్యంలో. ఆ సందర్భంగా 35 మంది పరిశోధక విద్యార్థులతో తెలంగాణ భాషా సాహిత్య వికాసం అనే అంశం మీద పరిశోధన పత్రాలను తీసుకొని అదే పుస్తకాన్ని రూపంలో తీసుకురావడం జరిగింది. 2019లో 135 మంది సాహితీవేత్తల జీవితం, సాహిత్యం అని నన్నెచోనుడు దగ్గర నుంచి ఆ ఏడాది చనిపోయిన ఎర్రభూపాలి, పెండెం జగదీశ్వర్ వరకు, అంటే 135 మంది సాహితీవేత్తల జీవితం, ఒక సాహిత్యాన్ని ఈ పరిశోధక విద్యార్థుల చేత పత్ర సమర్పణ చేయించి తెలుగెత్తి చేకూర్పు అనే పేరుతో ఒక గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గ్రంథం కూడా ఎంత విలువైనదిగా భావించి కర్ణాటక ప్రభుత్వం దాన్ని 4 భాగాలుగా చేసి వాళ్ళ సాహిత్యాన్ని అనువాదం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం కూడా జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో పాటకు జేజేలు పేరుతో పాటల ఉత్సవాన్ని కూడా నిర్వహించాము. అంతకుముందు సినీ గీతావరణం అనే పేరుతో పాటల సినీ గేయ రచయితల సాహిత్యం మీద పరిశోధన పత్రాలను కూడా తీసుకొని సినీ గీతావరణం అనే పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా తెలంగాణ మేడే సందర్భంగా శ్రామిక జీవుల కవిత్వాన్ని కూడా పుస్తకం రూపంలో తీసుకురావాలని భావించి శ్రామిక కవిత అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ప్రతి కార్యక్రమాన్ని అక్షరబద్ధం చేస్తూ పుస్తక రూపంలో కూడా దాన్ని భద్రపరిచే పనులు కూడా తెలంగాణ సాహితీ చేస్తుంది. అదే సమయంలో యువతని ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ సాహితీ గత ఏడాది అక్టోబర్లో తెలంగాణ సాహితీ యూత్ లిటరీ ఫెస్ట్ అనే పేరుతో 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించింది. అందులో కూడా నవల అనే అంశం తీసుకొని దానిలో యువత ఎలాంటి అంశాలను తీసుకొని నవలలు రాస్తున్నారు అనే దాన్ని స్వీయ నవల అనుభవాన్ని తెలియజేశాం. అదేవిధంగా
కథల్ని కూడా స్వీయ కథా విశ్లేషణ అనే పేరుతో చేశాం. కవిత్వాన్ని, పాట, సినిమా పాట, విమర్శ, అత్యంత ముఖ్యంగా విమర్శ ఈ రోజు చాలా ముఖ్యమైన ప్రక్రియ. విమర్శ అంటే రాసిన సాహిత్యం మీద అది ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోకుండా ఒక సమీక్ష కూడా అవసరం. దానికోసం విమర్శ అనేది చాలా ముఖ్యం. ఆ విమర్శను కూడా దీన్ని యూత్ లిటరీ ఫెస్ట్ లో భాగం చేసి విమర్శ మీద కూడా ఎలా ఉండాలి సాహిత్యం అనే దాన్ని కూడా యూత్ ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా విమర్శకులు కూడా యువతలు తయారవ్వాలనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు 200 మంది యువ కవులు, రచయితలతో ఆత్మీయ సమ్మేళనం బాగా జయప్రదంగా జరిగింది. ఆ తర్వాత మహిళల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా తెలంగాణ సాహిత్యం చేసింది. 2 సంవత్సరాల క్రితం ఉమెన్స్ డే రోజున మహిళా అంతరంగం అనేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక రోజంతా 55 మంది మహిళలు వాళ్ళ జీవితంలో అనుభవించిన వేదన నుంచి సాహిత్యం వైపు ఎలా మళ్ళారు, సాహిత్యం ద్వారా వాళ్ళు పొందిన స్వాంతన ఏంటి అనేది తెలియజేస్తూ స్వీయ అనుభవాలని చెప్పారు. అది కూడా గ్రంథ రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం తెలంగాణ సాహిత్యం చేస్తుంది. ఈ దశాబ్ది కాలం అయింది తెలంగాణ సాహిత్యం ఏర్పడి. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలనే దానిలో భాగంగా విద్యార్థుల్లోకి బాగా చొరవగా చొచ్చుకెళ్లాలనే ఉద్దేశంతో కళాశాలలు వెళ్ళి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలోకి వెళ్ళి వాళ్ళల్లో కవిత్వ పోటీలు, కథల పోటీలు నిర్వహించి వారందరినీ తీసుకొచ్చి ఏకతాటి మీదుగా ఒక ఆత్మీయ సమ్మేళనము దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించాలని తెలంగాణ సాహిత్యం భావించింది. అదే సందర్భంలో సీనియర్ రచయితలను, కవులను కూడా గౌరవించుకోవాలని కూడా భావించి ఆ జిల్లాల్లో ప్రముఖంగా ఉన్న సాహితీవేత్తలను గుర్తించి వారందరూ కూడా ఆ సందర్భంగా అభినందన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు తెలంగాణ సాహిత్యం చేస్తూ వస్తుంది. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో కన్వీనింగ్ కమిటీ ఏర్పడి ఒక మండల స్థాయిలో కూడా దాన్ని తీసుకెళ్లేందుకు ప్రాతిపదికగా ఈ రోజు సమావేశం జరగడం, దానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కూడా రాష్ట్ర కమిటీ నుంచి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.